హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి గేమ్ చేంజర్ డే 1 కలెక్షన్స్ని దాటలేకపోయిన వార్ 2 అయితే ఇక్కడ చాలామంది చాలా రకాల విషయాలు చెప్తున్నారు. మొత్తం డీటెయిల్గా మాట్లాడుకుందాం. యాక్చువల్గా గేమ్ చేంజర్ సినిమాకి 170 crores డే 1 వచ్చింది. చాలామంది చెప్తారు 99 మెంబర్స్, ఆల్మోస్ట్ ఒక 199 మంది చెప్తారు అది ఫేక్ అని చెప్పి. సో నేను అది నిజం లేకపోతే ఒరిజినల్గా వచ్చే నేను ప్రూవ్ చేయను. సో ఆ 170 crores జెన్యున్గా ఉంటాయి, జెన్యున్గా వచ్చే నెంబర్స్ వేరే ఉంటాయి. సో ఆ నెంబర్స్ని కూడా వార్ 2 అనేది దగ్గరికి వెళ్ళలేకపోయింది. అంటే మనకి గేమ్ చేంజర్కి ప్రైజ్ హైక్ చేయడం, ఆ తర్వాత కొంచెం టికెట్ల రేట్లు పెంచడం, స్పెషల్స్ పర్మిషన్లు ఇవ్వడం, ఇవన్నీ జరిగినాయి. సేమ్ థింగ్ వార్ 2 కూడా జరిగినాయి. వార్ 2 కూడా ఏమీ అన్యాయం జరగలేదు, అన్నీ ఈక్వల్గానే జరిగినాయి. అది కూడా ఇక్కడ ఏంటంటే ఒక సినిమా మాత్రమే కాంపిటీషను. అప్పుడు గేమ్ చేంజర్ అప్పుడు 2 సినిమాలు కాంపిటీషను, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజు. అయినా సరే గేమ్ చేంజర్ ఏంటంటే రోజు రోజుకి పెరుగుతూ, రోజు రోజుకి కొంచెం ఒక యావరేజ్గా అలాగే వెళ్తూ, అంత నెగిటివిటీలో కూడా ఆ టైప్ ఆఫ్ నెంబర్స్ అయితే పెట్టుకోగలిగిందనమాట. మరి వార్ 2 పరిస్థితి చూసుకుంటే ఫస్ట్ డే కలెక్షన్స్ బాగానే వచ్చినాయి. సో మరి కూలీకి వచ్చేంత రాలేదు. అలాగే 2025లో ఆల్ టైమ్ నెంబర్ 1 అయిన గేమ్ చేంజర్ 176 crores అది కూడా బీట్ చేయలేకపోయింది. సో 176 crores అనేది మనకు అఫీషియల్గా వచ్చిన నెంబరే చెప్తున్నాను, నేను ఏదో కలిపి చెప్పట్లేదు, వాళ్ళు అనౌన్స్ చేసిన నెంబర్నే చెప్తున్నాను. అలాంటిది వార్ 2లో ఏమైనా మైనస్లు ఉన్నాయా అంటే ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ఒకటా రెండా, చాలా ఉన్నాయి. దానికోసం సపరేట్ వీడియోనే చేయాలేమో. అలాంటిది మరి తారక్ ఖాన్ ఏంటంటే దేవరా సినిమా బాగానే ఉన్నా సరే అక్కడ కూడా పర్వాలేదు, ఓపెనింగ్స్ బాగానే పెట్టాడు. ఇప్పుడు ఏంటంటే బాలీవుడ్ వైపు వెళ్ళి హృతిక్ రోషన్ పక్కన ఏదో యాక్షన్ సినిమా స్పై అనగానే ఓకే చెప్పేసి, మొహమాటానికి ఓకే చెప్పినట్టు చెప్పి అసలు ఆ సినిమా అటుకే కాక ఇటుకే కాక అయిపోయిందనమాట. మంచి పొటెన్షియల్ ఉంది సినిమాకి. ఇప్పుడు 3 రోజులు లీవ్ దొరికినాయి. సో నాకు ఆగస్ట్ 15th, 16th, 17th అయినా సరే సినిమా మీద ఒక టికెట్ బుక్ చేసుకుని వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ రావట్లేదు ఎవరికి కూడా. ఈవెన్ మనకి హెచ్డి ప్రింట్ కూడా మన బయటకు వచ్చేసింది, నేను కూడా దానికి వీడియో చేశాను. సో అన్ని వెబ్సైట్లలో ఆ లింక్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఈవెన్ చాలా ఫ్యామిలీస్ కూడా ఆ హెచ్డి ప్రింట్ టీవీ కనెక్ట్ చేసి చూసుకుంటున్నారు. మరి అంతే కదా, పండగ సీజన్ అనుకోండి, సో ఒక టికెట్ పెంచడం, అమౌంట్ పెంచడం, హైక్స్ ఇవ్వడం, సో అలాంటప్పుడు ఎంతైనా సరే ఫ్యామిలీస్ వెళ్ళాలనిపిస్తారు. బట్ ఇలాంటి రెగ్యులర్ డేస్లో కూడా టికెట్ హైక్స్ చేసి అనవసరంగా మన పబ్లిక్ నుంచి అమౌంట్ తీసుకుందాం, పబ్లిక్ నుంచి ఆ డబ్బులంతా లాగేద్దాం అలా మైండ్ సెట్తో సినిమా రిలీజ్ చేస్తే పరిస్థితి ఇలానే ఉంటుంది అనడానికి వార్ 2 ఒక పెద్ద ఎగ్జాంపుల్. దానికి తోడు ప్రమోషన్స్ కూడా కరెక్ట్గా పడలేదు. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో పడింది, అందులో కూడా రకరకాల కాంట్రవర్సీలు చేసుకున్నారు. నాగవంశీ ఏమో నోటుకొచ్చింది మాట్లాడాడు, మన తారక్ అన్న కూడా ఫ్యాన్స్ మీద సీరియస్ అయిపోయి, అలా కాదు కదా, ఎప్పుడో కలిసేది ఒకసారి కలిశారు అంటే పబ్లిక్తో నీట్గా ఇంటరాక్ట్ అవ్వాలి. ఇప్పుడు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూడండి, ఒక్క ఇష్యూ అయినా జరిగిందా? జరగలేదు. ఎందుకంటే అలాగా ఫ్యాన్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి ఇవన్నీ కూడా కళ్యాణ్ గారికి తెలుసు, మన చరణానికి తెలుసు, చాలా విషయాలు ఉంటాయి. ఆ రకంగా హ్యాండిల్ చేసుకోవడంలో కూడా మిస్ చేసుకున్నారు. అందుకే పబ్లిక్ కూడా ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించలేదు అని మనకైతే టాక్ బయటకు వచ్చిందనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే గైస్ గేమ్ చేంజర్ కలెక్షన్స్ అయితే కొట్టలేకపోయింది. సో మరి రిమైనింగ్ మన ఓజీ ఉంది, ఓజీ ఖచ్చితంగా కొట్టాలి అని కూడా కోరుకుంటున్నాను నేనైతే. మరి మీరేమనుకుంటున్నారు ఏంటి? గేమ్ చేంజర్ కలెక్షన్స్ని కొట్టరా ఏదైనా సినిమా ఫ్యూచర్లో? సో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.